దూల్పేట్ అంటే కష్టజీవులు సమిష్టి కుటుంబ శ్రమ ఇంటింటికి కనిపిస్తుంటుంది. పిల్లాడి నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు అందరూ కష్టపడుతుంటారు. కష్టానికున్న విలువను తెలియజేస్తారు. దూల్పేట్ రంగుల కళలకు చిరునామాగా మారింది. పతంగుల తయారీలో దూల్పేట్ ఫేమస్ గా నిలిచింది. సావిత్రిబాయి కుటుంబం 50 ఏళ్లుగా గాలిపటాల తయారీలోనే నిమగ్నమయ్యారు. ఏదో వారం పనిచేసి రిలాక్స్ అయ్యే రకం కాదు, సంవత్సరం పొడవునా పనిచేస్తుంటారు వారు. రకరకాల పతంగులను తయారు చేస్తారు. పతంగులొక్కటే కాదు, రాఖీలు, గణేష్ విగ్రహాలు, దీపావళి మట్టి ప్రమిదల తయారీ అంటేనే దూల్పేట్ గుర్తుకొస్తుంది. రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తుంటారు ప్రజలు. పతంగుల సీజన్ వచ్చేసింది. మార్కెట్లోకి తీరొక పతంగులు వస్తున్నాయి. ఇప్పటికే ఇండ్లపైన గాలిపటాలు ఎగురుతున్నాయి. కించ్ మామ కించ్ అంటూ యువత కేరింతలు కొడుతుంది. సంక్రాంతి సంబరాల్లో పోటీపడి గాలిపటమా పద అని కైట్ ఫెస్టివల్స్ చేస్తుంటారు. ముసలి వాళ్ళు కూడా ఎంటర్‌ప్రెన్యూర్లుగా రాణిస్తారు. जैसा भी मैं बड़ी हुई जब से वही करने लगी. हमारे पिताजी वही करते थे. हम इसमें ही जिंदगानी गुजारे, अभी भी गुजार रहे. अब बहुत पैसे लग रहे, 100 हजारों से लग रहे इसको लगाने को पैसे. वो दौर अलग था. 4 आने थे, 8 आने थे ना, जब से बना तू मैं 4 आने 8 आने छोटे पैसे तुम नहीं देखे होंगे. बना तू जब से बना 3 पैसे. हिंदी काम अच्छा है. यही करना, यही करना, यही खाना. अब 1-2-4 महीने फिर बैठते, फिर लेके बैठते वो बनाने को. बना के रखते, आते गिराकर लेके जाते. ऐसा कारोबार इसमें ही था हमारा कारोबार. 12 हमेश का यही कारोबार है. पैसा लगाना, रखना, थपकियाँ मार के फिर आए गिराकर देना. 75 ఏళ్లు పైగా వయసులోనూ సావిత్రిబాయి పతంగులు తయారు చేస్తూ ఔరా అనిపిస్తుంది. అత్తారింట్లో భర్త హరీష్ సింగ్ సహకారంతో చాలా తక్కువ సమయంలోనే సావిత్రి పతంగుల తయారీ నేర్చుకుంది. అప్పుడంతా చాలా తక్కువ ఆదాయం ఉండేది. ఒక్కోసారి చేసిన పని కంటే తక్కువగా ఆదాయం వచ్చేదట. కుటుంబం అసంతృప్తితో ఉన్నప్పుడు భర్తకు అత్తమామకు ధైర్యాన్నిచ్చి కొత్త రకం పతంగులను తయారు చేసేదట. అందరూ అలసిపోయి నిద్రపోయినా సావిత్రి మాత్రం రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎవరిపైన ఆధారపడొద్దని తన పని తాను మాత్రమే చేసుకునేది. 4 రోజులు పనిచేసి అలసిపోయే లేజీ బ్యాచ్ సావిత్రమ్మ జీవితం నుంచి ఎంతో నేర్చుకోవాలి. చూసుకున్నట్టయితే పిల్లలు అవ్వచ్చు, కొంచెము మిడిల్ ఏజ్ అవ్వచ్చు, ఏదైనా పని చెప్తే మాత్రం వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉంటున్నారు, బద్ధకంతో ఉంటున్నారు. అయితే ఈ తరంలో చూసుకున్నట్టయితే పిల్లలు అసలు పనికి వెనకాడుతున్నారు. అలాంటిది దూల్పేటలో 80 ఏళ్ళకి సంబంధించిన ఒక వృద్ధురాలు అయితే పతంగులు తయారు చేస్తున్నారు. అయితే సంక్రాంతి అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది పతంగులు. అసలు ఆ వృద్ధురాలు ఎవరు, అసలు ఆమె ఎన్ని ఏళ్ళ నుంచి ఈ పతంగులు చేస్తుందో ఒకసారి చూద్దాము. ఆమె ఎన్ని రకరకాల పతంగులు తయారు చేస్తుందో కూడా ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈమె పేరు సావిత్రిబాయి. ఈమె 80 ఏళ్ళు ఉంటుంది. ఈమెకి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి పతంగుల తయారీ చేస్తుంది. ఇప్పటికీ ఆమెకి 80 ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా ఇంకా అలసకుండా పనులు చేస్తూనే ఉంది పతంగుల తయారీ. మనం చూసుకున్నట్టయితే చక్కచక్కగా ఫాస్ట్గా పతంగి తయారీ అయితే తను చేస్తుంది. ఎంతో హుషారుగా రకరకాల పతంగులు ఆమెను తయారు చేస్తూ ఉంది. అయితే ఆ పతంగికి కూడా మధ్యలో ఉండే కట్టెలు పెట్టి గమ్ము అంతా తనే పేస్ట్ చేస్తూ ఉంది. అసలు ఈ వయసులో చూసుకున్నట్టయితే ఎవరికి చెప్పినా కానీ అసలు నమ్మలేని పరిస్థితి. అలాంటిది ఈమె ఈ సంక్రాంతి రాగానే ఎంతో హుషారుగా వాళ్ళ కోడలు వాళ్ళ కొడుకులతో హుషారుగా అయితే పని చేస్తుంది. రోజుకి ఆ మొక్క ఆమెని 500 నుంచి 600 పతంగుల వరకు తను తయారు చేస్తుందని కూడా చెప్తూ ఉంది. ఆమె ఎంతో సంతోషంగా అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ రకరకాల పతంగులు ఇవన్నీ తనే తయారు చేసింది. అయితే తను కూడా ఈ పతంగులు తయారు చేయడంలో మాత్రం ఎంతో సంతోషంగా ఉందనే చెప్పాలి. అయితే ఆమెకి ఈ పని చేయడం మాత్రం అలవాటు అయిపోయిందని కూడా తను చెప్తున్నారు. అంటే ఈ కాలంలో చూసుకున్నట్టయితే అసలు ఇలాంటి వాళ్ళని చూసి పిల్లలు అవ్వచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళు అవ్వచ్చు, ఎంతో ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇలాంటి వాళ్ళు ఎక్కడనో చాలా మంది రేర్ గా కనిపిస్తూ ఉంటారు. అలాంటిది తినొక్కరు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో సుప్రియా, HM TV, హైదరాబాద్, దూల్పేట్.